హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. మనం ఇండియన్ హిస్టరీలో మాడ్యూల్లోని క్లాసెస్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగా బుద్ధిజం గురించి, బౌద్ధ మతం గురించి మనం అన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. కాన్సెప్ట్స్ అన్నీ క్రొనాలజికల్ ఆర్డర్లో. ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది బుద్ధిస్ట్ లిటరేచర్, అంటే బౌద్ధ సాహిత్యం అనమాట. సో బౌద్ధ మతంలో ఎటువంటి సాహిత్యం ఉంది, ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ అది ఈ చాప్టర్. సో ఇది ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. బౌద్ధ సాహిత్యం అనేవి ఏవేవి ఉంటాయి అయితే మనకి బుక్స్లో రెఫరెన్స్ బుక్స్ పరంగా మిగతా డేటా చూస్తే చాలా ఉంటుంది కంటెంటు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోటీ పరీక్షలకి కొన్ని పాయింట్స్ మాత్రమే చాలా క్రూషియల్, కొన్ని పాయింట్స్ మాత్రమే. అవి ఏమున్నాయో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. సో బౌద్ధ సాహిత్యంలో ప్రధానంగా మనకి బౌద్ధ మతంలో ఉన్నటువంటి భాష ఏంటి? పాలి. సో మొత్తం కూడా వీళ్ళు పాలీ భాషలోనే ఉంటాయి. మొత్తం కూడా పాలీ భాషని ఎక్కువగా ప్రమోట్ చేస్తారు కాబట్టి పాలీ భాషలో ఉంటాయి. అలానే పాలీ భాష అనేది సామాన్యుల భాష. గౌతమ బుద్ధుడు కూడా పాలీ భాషనే ప్రమోట్ చేశాడు. ఈ పాలీ భాష సంస్కృత భాష యొక్క వివాదం వల్లే మహాయాన బుద్ధిజము, హీనాయన బుద్ధిజంగా విడిపోయాయి. సో అర్థమైందా? హీనాయన బుద్ధిజం అనేది పాలీ భాషను ఫాలో అవుతుంది, మహాయాన బుద్ధిజం అనేది సంస్కృతాన్ని ఫాలో అవుతుంది. కానీ ఓవరాల్గా బౌద్ధ మతానికి సంబంధించిన గ్రంథాలన్నీ, సాహిత్యం మొత్తం కూడా పాలీ భాషలోనే ఉంటుంది. తర్వాత వీళ్ళకి సంబంధించి త్రిపీఠకాలు ఉంటాయి. 3 బాస్కెట్స్ అంటారు. త్రిపీఠకాలు నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం మనం. త్రిపీఠకాలు. సో త్రిపీఠకాలు అనేవి బౌద్ధ మతంలో పవిత్రమైన గ్రంథాలు. మనకి భగవద్గీత, ఖురాను, బైబిలు, జెండా వేస్తా ఏ విధంగా ఉంటాయో అలానే బౌద్ధ మతంలో కూడా త్రిపీఠకాలు అనేవి చాలా పవిత్రమైనటువంటి గ్రంథాలు. ఇప్పుడు ఆ త్రిపీఠకాలు ఏమున్నాయి, సో త్రిపీఠకాలు ఏమున్నాయి, వాటిలో అవి దేని గురించి చెప్తున్నాయి అనేది మనం చూద్దాం. ఈ త్రిపీఠకాలు 3 అంటే 3 అనమాట. సో మనకి సంస్కృతంలో కూడా 3 అంటే 3. సో 3 పీఠకాలు ఉంటాయన్నమాట బౌద్ధ మతానికి సంబంధించి. వాటిలో మొట్టమొదటి వచ్చేసి వినయ పీఠక. వినయ పీఠక. సో వినయ పీఠక అనేది మొట్టమొదటిది, వినయ పీఠక అనేది. సో ఇదేంటంటే మోనోస్టిక్ రూల్స్ అండ్ ది మోరల్ డిసిప్లైన్స్ అనమాట. అంటే మనిషి యొక్క జీవన విధానం అనేది ఎంత క్రమశిక్షణగా ఉండాలి, ఎటువంటి నైతిక విలువలు ఉండాలని చెప్పేసి ఇది చెప్తుంది. అంటే ఒక మనిషి నైతికత, అతని యొక్క నైతిక విలువలు కావచ్చు, డిసిప్లైన్ కావచ్చు, ఇవన్నీ అనమాట. మోనోస్టిక్ రూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క వినయ పీఠక అనేది చెప్తుంది. సో వినయ పీఠక అనేది చెప్తుంది అనమాట. సో మనకి ఉపాలి అనే పర్సన్ వినయ పీఠకని కంపోజ్ చేశారు మొట్టమొదటి బౌద్ధ సంగీతులు. నెక్స్ట్ వచ్చేసి సుత్తా పీఠక. నెక్స్ట్ వచ్చేసి సుత్తా పీఠక. సుత్తా పీఠక. సుత్తా పీఠక దేని గురించి చెప్తుంది? సో ఇది చూడండి, డెవిల్స్ ఆన్ ది డిస్కోర్సెస్ అంటే టీచింగ్ ఆఫ్ బుద్ధ, అంటే గౌతమ్ బుద్ధుడి యొక్క బోధనల గురించి చెప్తుంది. సుత్తా పీఠక అనేది ఆనంద అనే పర్సను ఇది ఏంటి కంపోజ్ చేశారు. సో కంపోజ్ చేస్తారు మొట్టమొదటి బౌద్ధ సంగీతిలో. ఇది మొత్తం కూడా గౌతమ్ బుద్ధుని యొక్క బోధనల గురించి చెప్తుంది. అలానే దీన్ని 5 నికాయాస్గా డివైడ్ చేశారు వీళ్ళు. 5 నికాయాలుగా, అంటే 5 భాగాలుగా. నికాయాలు అంటే భాగాలుగా, చాప్టర్స్గా డివైడ్ చేశారు. అవేంటంటే దిగా నికాయ, నెక్స్ట్ మధ్యమ నికాయ, సంయుక్త నికాయ, అంగుటార్ నికాయ అండ్ కుద్దక నికాయ అనమాట. సో కాబట్టి దీన్ని మళ్ళీ ఏం చేశారంటే 5 నికాయాలుగా డివైడ్ చేశారు. 5 నికాయాలు. సో నికాయాలు అంటే 5 భాగాలుగా. 5 భాగాలు ఏమున్నాయంటే దిగ, మధ్యమ, సంయుక్త, అంగుటయ అండ్ కుద్దక అనమాట. ఇక్కడ చూడండి అంగుటార. సో అంగుట్టార నికాయ. ఈ అంగుట్టార నికాయ అనే దాంట్లోనే, ఈ అంగుట్టార నికాయ అనే బౌద్ధ గ్రంథం అప్పట్లో 16 మహాజనపదాలు ఉన్నాయని చెప్పేసి చెప్తుందన్నమాట. సో కాబట్టి అప్పట్లో మనకి 16 మహాజనపదాలు, సో మన చరిత్రలో 16 మహాజనపదాలు ఉన్నాయని చెప్పేసి చెప్పే బౌద్ధ గ్రంథం వచ్చేసి అంగుటార్ నికాయ అనమాట. కాబట్టి అంగుటార్ నికాయ అనేది ఎందులో ఉందంటే సుత్తా పీఠకలో ఉంది. తర్వాత ఇక్కడ చూడండి, దే కంటైన్ పాపులర్ వర్క్స్ సచ్ యాజ్ ది తేరాగాథ అండ్ ది తేరీగాథ, హిమ్స్ ఆఫ్ ది ఎల్డర్ మోంగ్స్ అండ్ నన్స్, అంటే జాతక టేల్స్, బుద్ధాస్ డీడ్స్ ఇన్ ప్రీవియస్ బర్త్స్, అంటే జాతక స్టోరీస్ అనమాట. జాతక స్టోరీస్ అంటాం, జాతక. సో జాతక కథలు అంటాము. జాతక కథలు అంటే బుద్ధుడి యొక్క పూర్వజన్మ గురించి చెప్పేది. సో బుద్ధుడి యొక్క పూర్వజన్మ, బోధిసత్వుల యొక్క పూర్వజన్మ. అర్థమైందా? జాతక స్టోరీస్ అంటే ఏంటి? బుద్ధిజంలో
బుద్ధుడు మరియు బోధిసత్వుల యొక్క పూర్వజన్మల గురించి చెప్పేదనమాట. అదే తేరీగాథ. సో తేరాగాథ లేదా తేరీగాథ అంటే తేరీగాథ అంటే ఏంటంటే బౌద్ధ సన్యాసులు, సో బౌద్ధ సన్యాసులు నన్స్ అనమాట. సో సన్యాసులు వాళ్ళ గురించి చెప్పే స్టోరీస్ అనమాట. హిమ్స్ ఆఫ్ ది ఎల్డర్. హిమ్స్ అంటే ఏంటి? స్తుతులు. ఆ బౌద్ధ సన్యాసుల్ని మనం స్తుతిస్తూ చెప్పే అంశాలు ఈ తేరీగాథలో ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తేరీగాథ అంటే బౌద్ధ సన్యాసుల గురించి చెప్పే స్తుతులు. అదే మనం జాతక కథలు అంటే బుద్ధుడు మరియు బోధిసత్వుల గురించి చెప్పే స్తుతులు అనమాట. సో అర్థమైందా? ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే సుత్తా పీఠకాలో ఉంటాయి. మొత్తం బౌద్ధ మతంలో 3 పీఠకాలు ఉంటాయి, 3 పీఠకాలు. మొట్టమొదటి పీఠకాలో మనిషి ఏ విధంగా జీవించాలి, నైతిక విలువలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లా ఉంటాయన్నమాట, ఇన్స్ట్రక్షన్స్ లాగా. సుత్తా పీఠకాలో కంప్లీట్గా బుద్ధుడికి సంబంధించి, బోధిసత్వానికి సంబంధించినటువంటి స్థుతులు, అలానే బౌద్ధ సన్యాసులకు సంబంధించినటువంటి స్థుతులు కావచ్చు. ఇంకా ఏం చెప్పింది? నికాయాసు 5 నికాయాలుగా డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చివరిగా వచ్చేసి అభిధమ్మా పీఠక. ఏంటి అభిధమ్మా పీఠక? సో అభిధమ్మా పీఠక. సో అభిధమ్మా పీఠక అనేది సింపుల్లీ ఎక్స్పౌండ్స్ ది బుద్ధిస్ట్ ఫిలాసఫీ. అంటే బౌద్ధ తత్వశాస్త్రం, బౌద్ధ మతానికి సంబంధించినటువంటి తత్వశాస్త్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ యొక్క అభిధమ్మా పీఠక. సో అర్థమైందా? ఈ అభిధమ్మా పీఠకాన్ని 3వ బౌద్ధ సంగీతంలో చేశారు. అంటే మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 పీఠకాలు ఉన్నాయి. ఇందులో మొదటిది, సెకండ్ది వచ్చేసి ఫస్ట్ బౌద్ధ సంగీతి, మొట్టమొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్లో చేశారు. 3వ పీఠక అనేది 3వ బౌద్ధ సంగీతి, అంటే అశోకుడు కాలంలో. ఇది అజాశత్రు, ఇది అశోకుడు. ఈ కాలంలో ఇవి కంపోజ్ చేశారు. సో అర్థమైందా? ఇవి కంపోజ్ చేశారనమాట. ఈ విధంగా బౌద్ధ మతంలో త్రిపీఠకాలు అనేవి ఉన్నాయి. త్రిపీఠకాలు అనే గ్రంథాలు చాలా పవిత్రమైనటువంటి గ్రంథాలు అన్నమాట. మీకు అర్థమైంది కదా? బౌద్ధ మతంలో ఉండే పవిత్రమైన గ్రంథాలైనటువంటి త్రిపీఠకాలు ఏం చెప్తున్నాయని చెప్పేసి ఇవి ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు ఒక్కొక్కటి. ఇప్పుడు అభిధమ్మ పీఠక ఏం చెప్తుంది, నెక్స్ట్ సుత్తా పీఠక ఏం చెప్తుంది, వినయ పీఠక అనేది ఏం చెప్తుంది, బౌద్ధ మతం ప్రోత్సహించిన భాష ఏంటి, బౌద్ధ మతం పాలీ భాషని ప్రోత్సహించింది. ఓకేనా? ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడుగుతూ ఉంటారు, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకో. సో ఇవి బౌద్ధ మతంలో ఉన్నటువంటి త్రిపీఠకాలు. ఓకేనా? బౌద్ధ సాహిత్యంలో ప్రధానమైనవి, మొత్తం బుద్ధిస్ట్ లిటరేచర్లోనే ప్రధానమైనవి త్రిపీఠకాలు 3 ఉంటాయి. వినయ పీఠక, సుత్తా పీఠక, అభిధమ్మ పీఠక. తర్వాత బౌద్ధ సాహిత్యంలో కొంతమంది కొన్ని గ్రంథాలు రచించారు. అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి కవులు కావచ్చు, రచయితలు, ఇంకా మనకి సన్యాసులు, బౌద్ధ సన్యాసులు, వీళ్ళంతా కూడా కొన్ని గ్రంథాలు అయితే రాశారు. ఆ గ్రంథాలు పోటీ పరీక్షల ప్రకారము ఎక్కువ అడుగుతూ ఉంటారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూద్దాం అవే ఉన్నాయో. మొట్టమొదటి వ్యక్తి వచ్చేసి అశ్వఘోషుడు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. అప్పట్లో బౌద్ధ మతంలో ప్రధానమైనటువంటి రచయిత అశ్వఘోషుడు. సో అశ్వఘోషుడు ఈయన రాసినటువంటి ప్రధాన గ్రంథం వచ్చేసి బుద్ధ చరిత్ర. సో ఇక్కడ ఉండేవన్నీ కూడా ఆయన రాసినటువంటి గ్రంథాలు. సో బుద్ధ చరిత్ర, నెక్స్ట్ సౌదారానంద, తర్వాత వచ్చేసి సరిపుత్ర ప్రకారణ. నెక్స్ట్ వజ్రసూచి, ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా ఇది రిపీట్ అయి ఉంది. వజ్రసూచి, తర్వాత వచ్చేసి సౌదరంద, బౌద్ధ చరిత్ర, తర్వాత చివరిగా వచ్చేసి సూత్రాలంకార. ఇది కూడా ఎగ్జామినేషన్ ప్రకారం అడుగున్నారు. సూత్రాలంకార. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకునే అన్నీ కూడా అశ్వఘోషుడు రాసినటువంటి గ్రంథాలు. అశ్వఘోషుడు అప్పట్లో బౌద్ధ మతంలో చాలా ఇంపార్టెంట్ పోయిట్ అనమాట. సో అలానే సన్యాసి కూడా. మనకి 4వ బౌద్ధ మండలిలో ఉపాధ్యక్షుడిగా ఉంటాడు. 4వ బౌద్ధ మండలిని కనిష్కుడు కండక్ట్ చేస్తాడు కదా. కనిష్కుడు కండక్ట్ చేసినటువంటి 4వ బౌద్ధ మండలిలో అధ్యక్షుడిగా వసుమిత్ర ఉంటాడు, ఆయన ఉపాధ్యక్షుడిగా అశ్వఘోషుడు ఉంటాడు. అంటే అప్పట్లో బౌద్ధ మతంలో ప్రధానమైనటువంటి సన్యాసి అంటే వ్యక్తి అనమాట ఆయన. కాబట్టి రాసినటువంటి బుద్ధ చరిత్ర మొట్టమొదటి సంస్కృత గ్రంథం. అంటే బౌద్ధ మతంలో ఫస్ట్ సంస్కృత గ్రంథం అనమాట. సో బౌద్ధ మతంలోనే మొట్టమొదటి సంస్కృత గ్రంథం ఏదైనా ఉందా అంటే అది బుద్ధ చరిత్ర. ఎగ్జామినేషన్ ప్రకారం చాలా క్రూషియల్ పాయింట్. సో గుర్తుపెట్టుకోండి, బౌద్ధ మతంలోనే, మొత్తం బౌద్ధ సాహిత్యంలోనే మొట్టమొదటి సంస్కృత గ్రంథం వచ్చేసి ఏంటంటే ఈ యొక్క బుద్ధ చరిత్ర. ఎవరు రాశారంటే అశ్వఘోషుడు.
అలానే సౌదారానంద, నెక్స్ట్ సరిపుత్ర ప్రకారణ, వజ్రసూచి, సూత్రాలంకార, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్ రిపీట్ అయి ఉన్నాయి, చూసుకోండి. ఎవరు రాశారంటే అశ్వఘోషుడు. తర్వాత అభిధమ్మ కోశ్ అనమాట. అభిధమ్మ కోశ్ అనే దాన్ని వసుబంధు అని ఆయన రాశాడు. ఏంటంట అభిధమ్మ. సో అభిధమ్మ కోశ్. సో అభిధమ్మ కోశ్ అనే దాన్ని ఎవరు రాశారంటే వసుబంధు. వసుబంధు అనే అతను రాశాడు. ఇవన్నీ కూడా ఏంటంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గ్రంథాలు, బుక్స్, ఆథర్స్ అంటాం కదా, గ్రంథాలు, వాళ్ళు రాసినటువంటి స్క్రిప్చర్స్ అనమాట. అభిధమ్మ కోశ్ ఎవరు రాశారంటే వసుబంధు. నెక్స్ట్ మనకి ఆచార్య నాగార్జునుడు, చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడే మహాయాన బుద్ధిజాన్ని తీసుకొచ్చాడు. ఆచార్య నాగార్జునుడు. సో ఆచార్య నాగార్జునుడు రాసింది మాధ్యమిక కారిక, అలానే ప్రజా పరమిత కారిక అనమాట. సో ఏమేంటివంటే మాధ్యమిక, సో మాధ్యమిక కారిక, సో మాధ్యమిక కారిక. నెక్స్ట్ వచ్చేసి ప్రజన పరమిత, ప్రజన పరమిత కారిక, ప్రజన పరమిత కారిక. ఇవన్నీ ఈ రెండు వచ్చేసి ఎవరు రాశారంటే ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు ఎవరంటే మహాయాన బుద్ధిజాన్ని, సో దేన్నంటే మహాయాన బుద్ధిజం యొక్క ప్రపౌండర్, ఎక్స్పౌండర్, మహాయాన బ్రాంచ్ అనమాట. బౌద్ధ మతంలో మహాయాన బ్రాంచ్ని తీసుకొచ్చినటువంటి పర్సన్ ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. ఈయన అన్నీ కూడా సాంస్క్రిట్లోనే, అంటే సంస్కృతంలోనే రాశాడు. అన్నీ కూడా సంస్కృతంలో రాశాడు. అసలు ఈయన సంస్కృతాన్ని ప్రోత్సహించాడు. అందువల్లే బౌద్ధ మతంలో చీలికి వచ్చిందనమాట. ఈయన కొంతమంది బౌద్ధ మతాన్ని అనుసరించేవాళ్ళని సపరేట్ వర్గంగా చేసి మేము పాలీ భాష కాదు సంస్కృతం వైపు వెళ్తామని చెప్పేసి ఇలా చేశారనమాట. ఓకేనా? కాబట్టి ఇవి ఆచార్య నాగార్జునకు సంబంధించింది. సో నెక్స్ట్ మనం గమనిస్తే ఇంకా బుద్ధఘోష్ అనమాట. ఇంకో పర్సన్ ఎవరంటే బుద్ధఘోషుడు. అశ్వఘోషుడు కాదు, బుద్ధఘోషుడు ఇక్కడ. సో బుద్ధ ఘోషుడు. సో బుద్ధఘోషుడు గురించి చూద్దాం. ఈయన రాసినటువంటి విశుద్ధి మగ్గ, సో విశుద్ధి మగ్గ అని చెప్పేసి ఒక గ్రంథాన్ని రాశాడు. నెక్స్ట్ వచ్చేసి సుమంగళవశిని, సుమంగళవశిని, సుమంగళవశిని. నెక్స్ట్ వచ్చేసి అత్తకాయన్, అత్తః కాత్యాయన్, అత్తః కాత్యాయన్. సో ఇవన్నీ కూడా ఎవరి అంటే బుద్ధఘోషుడు రాసినటువంటి గ్రంథాలు అన్నమాట. విశుద్ధి మగ్గ, సుమంగళవశిని, అలానే అత్తః కాత్యాయన్ అని చెప్పేసి ఒక 3 గ్రంథాలు అయితే ఎవరు రాశారు? బుద్ధఘోషుడు రాశారు. ఇక్కడ నేను తీసుకున్న కంటెంట్ అనేది మీకు చాలా బుక్స్ వెతికితే కానీ దొరకదు. అంటే ఆ 2-3 బుక్స్లో ఉండే కంటెంట్ని మీకు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ప్రతి పోటీ పరీక్షలో ఎక్కడా కూడా ప్రశ్న అనేది మిస్ అవ్వకుండా కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మిలింద పన్హా. ఇది చాలా ఇంపార్టెంట్ బౌద్ధ మతంలో. మిలింద పన్హా. సో మిలింద పన్హా. సో ఈ మిలింద పన్హా అనేది ఒక సంభాషణ అనమాట. ఒక సంభాషణ. ఎవరెవరి మధ్య సంభాషణ అంటే 2 వ్యక్తులు అనమాట. ఒకరు వచ్చేసి మినాండర్, అంటే ఈ ఇండో గ్రీకు రాజు మినాండరు. ఇంకొకరు వచ్చేసి ఎవరంటే బౌద్ధ సన్యాసి అనేటువంటి నాగసేనుడు. బౌద్ధ సన్యాసి అనేటువంటి నాగసేనుడు. నాగసేనుడికి మినాండర్కి మధ్య జరిగినటువంటి సంభాషణే ఈ మిలింద పన్హా. అంటే ఇక్కడ మనకు కనిపించే ఈ కింగ్ మినాండర్ ఎవరంటే ఇండో గ్రీక్ రాజు. సో ఇండో గ్రీక్ రాజు అనమాట. ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఎవరి వల్ల అంటే నాగసేనుడు వల్ల. నాగసేనుడు ఈ ఇండో గ్రీక్ అయినటువంటి మినాండర్ని బౌద్ధ మతంలో చేర్చాడు. వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణే ఈ మిలింద పన్హా అనే గ్రంథం అనమాట. ఓకేనా? ఇది కూడా బౌద్ధ మతానికి సంబంధించింది. నెక్స్ట్ మనకి లలిత విస్తార. లలిత విస్తార ఈజ్ బయోగ్రఫీ ఆఫ్ ది గౌతమ్ బుద్ధ రిటర్న్ ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ ది సాంస్క్రిట్ అండ్ వెర్నాకులర్ అనమాట. సో లలిత విస్తార అనే ఒక గ్రంథం ఉంటుంది. లలిత విస్తార. సో లలిత విస్తార అనే గ్రంథము ఏంటంటే బుద్ధుడికి సంబంధించినటువంటి ఆటోబయోగ్రఫీ. అంటే గౌతమ్ బుద్ధుడి యొక్క స్వీయ చరిత్ర, ఆయన జీవితాన్ని మొత్తాన్ని కూడా ఈ గ్రంథంలో రాశాడు. అయితే ఈ గ్రంథంలో 2 భాషలు ఉపయోగించారు. ఒకటి సాంస్క్రిట్, ఇంకోటి వచ్చేసి వెర్నాకులర్ అంటే దేశీయ భాష, అంటే లోకల్ లాంగ్వేజ్ ప్లస్ సాంస్క్రిట్. ఆ 2 భాషల్ని మిక్స్ చేసి ఈ యొక్క లలిత విస్తార అనే గ్రంథాన్ని రాశారు. ఈ లలిత విస్తార అంటే ఏంటంటే బుద్ధుని యొక్క స్వీయ చరిత్ర, గౌతమ బుద్ధుడికి సంబంధించిన జీవి చరిత్ర ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సమ్మనపాల సుత్త.
సమ్మన పాల సుత్త. సమ్మన పాల సుత్త. సో సమ్మన పాల సుత్త అంటే ఇట్ ఈస్ ది సెకండ్ సుత్త ఆఫ్ ది దిగా నికాయ అండ్ ఈజ్ ది రిలేటెడ్ టు ది కన్వర్జేషన్ బిట్వీన్ బుద్ధ అండ్ అజాతశత్రు. అంటే మనకి బుద్ధుడు అలానే హర్యాంక వంశానికి చెందిన మగధ చక్రవర్తి అయినటువంటి అజాతశత్రు వీళ్ళిద్దరి మధ్య కొన్ని సంభాషణలు జరిగాయి అప్పట్లో. ఎందుకంటే ఇద్దరు కూడా సమకాలీకులు. గౌతమ బుద్ధుడు అజాతశత్రు సమకాలీకులు. అలానే అజాతశత్రు యొక్క తండ్రి అయినటువంటి బింబిసారా కూడా సమకాలీకుడే గౌతమ బుద్ధుడికి. కాబట్టి ఇక్కడ అజాతశత్రువుకి గౌతమ బుద్ధుడికి మధ్య జరిగినటువంటి కొన్ని సంభాషణని ఇందులో పొందుపరిచారు. ఇదేంటంటే సెకండ్ సుత్త అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా సుత్త పీఠకాలో దిగా నికాయ అని చెప్పేసి. దిగా నికాయాలో ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఏది ఈ సమ్మనపాల సుత్త అనేది. ఇదేం చెప్తుందంటే ఎవరికంటే బుద్ధుడు. సో బుద్ధుడు అలానే అజాతశత్రు మగధ చక్రవర్తి అయినటువంటి హర్యాంక వంశానికి చెందిన అజాతశత్రు వీళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి సంభాషణ అనేది ఈ యొక్క సమ్మనపాల సుత్తలో ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్రూషియల్ పాయింట్ ఇది. ఇలాంటివి అడుగుతారు ఎగ్జామినేషన్లో. మీకు సింపుల్గా ఉండే బుద్ధ చరిత్ర ఎవరు రాశారు అట్లాంటివి చాలా రేరు, కానీ ఇలాంటివి అడుగుతారు. సమ్మనపాల సుత్త అనేది గౌతమ బుద్ధుడికి అలానే మగధ చక్రవర్తి అయినటువంటి అజాతశత్రుకి మధ్య జరిగిన సంభాషణ అనమాట. ఇది సెకండ్ సుత్త ఆఫ్ ది దిగా నికాయ. మనకి సుత్తా పీఠగా ఉంది కదా, సో దాన్ని మనం డివైడ్ చేసుకున్నాం. ఏ విధంగా 5 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం. అందులో దిగా నికాయలో ఒక పార్ట్ అనమాట ఇది. ఓకేనా? సో అర్థమైంది కదా ఎవరికి మధ్య సంభాషణ అంటే గౌతమ బుద్ధుడికి అలానే అజాతశత్రువుకి. నెక్స్ట్ వచ్చేసి ప్యాట్రన్ కింగ్స్ ఆఫ్ ది బుద్ధిజం. అయితే ఆ కాలంలో గౌతమ బుద్ధుని కాలంలో బౌద్ధ మతం అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది. అయితే బౌద్ధ మతం అనేది అంత వేగంగా వ్యాప్తి చెందడానికి, ఎక్కువ మంది అందులో జాయిన్ అవ్వడానికి ఖచ్చితంగా చక్రవర్తులు, రాజ్యాల యొక్క రాజుల యొక్క సహకారం అనేది ఉన్నదనమాట. చాలామంది ప్రోత్సహించారు. బౌద్ధ మతంలోనే అందరూ అనుసరించారు, స్వీకరించారు. వాళ్ళు ఎవరున్నారు? బౌద్ధ మతాన్ని ప్రోత్సహించినటువంటి రాజులు, చక్రవర్తులు ఎవరున్నారు ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ మగధ ఎంపైర్ అనమాట. మగధ సామ్రాజ్యంలో ఎవరెవరు ప్రోత్సహించారు? ఒకటి బింబిసారా అజాతశత్రు. నెక్స్ట్ కాలశోక, నెక్స్ట్ అశోక. చూడండి వీళ్ళిద్దరూ వచ్చేసి హర్యాంక వంశానికి చెందిన వాళ్ళు. కాలశోకుడు వచ్చేసి శిశునాగా వంశానికి చెందినవాడు. అశోకుడు వచ్చేసి మౌర్య వంశానికి చెందినవాడు. చూడండి ముగ్గురు చక్రవర్తులు. ఇక్కడ 4 చక్రవర్తులు అన్నమాట. మగధ సామ్రాజ్యంలో బింబిసారుడు, అజాతశత్రువు కొడుకు అయినటువంటి అజాతశత్రు ఇద్దరు హర్యాంక వంశానికి చెందిన వాళ్ళు. వీళ్ళు బౌద్ధ మతాన్ని ప్రోత్సహించారు. అలానే బుద్ధుడికి సమకాలీకులు. బుద్ధుడు ఉన్న టైంలోనే వీళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ కాలశోకుడు శిశునాగ వంశానికి చెందినటువంటి, అంటే మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన 2వ వంశం శిశునాగ. దానికి చెందిన కాలశోకుడు మౌర్య వంశానికి చెందినటువంటి మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు కూడా బౌద్ధ మతాన్ని ప్రోత్సహించాడు మగధ ప్రాంతంలో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇండో గ్రీక్ రాజు మినాండర్. ఇతన్నే మిలిందా అంటారు. అంటే ఇతను బౌద్ధ మతంలో జాయిన్ అవుతాడు నాగసేనుడి యొక్క సహాయంతో. అప్పటి నుంచి ఇతన్ని మిలిందా అని పిలుస్తారు. మిలిందా అన్న మినాండర్ అన్న ఒకటే. ఇతను ఎవరంటే ఇండో గ్రీకు రాజు అనమాట. సో మిలింద పన్హా నాగసేనుడికి మినాండర్కి మధ్య జరిగిన సంభాషణే. ఈ ఇండో గ్రీక్ రాజుని బౌద్ధ మతంలో చేర్చింది ఎవరంటే నాగసేనుడు. తర్వాత వచ్చేసి కుషాణులో కనిష్క. సో కనిష్కుడు వచ్చేసి కుషాణు వంశానికి చెందినవాడు. కుషాణు వంశానికి చెందినటువంటి కనిష్కుడు. తర్వాత శాతవాహన వంశం కూడా వీళ్ళు ప్యాటర్న్ చేశారు. మనకు అమరావతి, కార్లే స్తూపాలు ఇవన్నీ కూడా శాతవాహనుల కాలంలో ఉన్నాయి. కాబట్టి శాతవాహనులు ఇంకా మనకు ఆంధ్ర ప్రాంతంలో ఇక్ష్వాకులు వీళ్ళంతా కూడా బౌద్ధ మతాన్ని ప్రోత్సహించారు. నెక్స్ట్ మనకి గుప్తుల్లో కుమారగుప్త, బుద్ధగుప్త, అంటే గుప్తులు కూడా. సో గుప్తులు హిందువులైనప్పటికి కూడా, శాతవాహనులు గుప్తులు హిందువులైనప్పటికి కూడా వీళ్ళు బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహించారు. నెక్స్ట్ పుష్యభూతి మనకి హర్ష కన్వీనెడ్ ది బుద్ధిస్ట్ కౌన్సిల్స్, బిల్ట్ మోనస్ట్రీస్, ప్రమోటెడ్ మహాయాన బుద్ధిజం. హర్షవర్ధనుడు అంటే పుష్యభూతి వంశానికి చెందినటువంటి హర్షవర్ధనుడు కూడా
బౌద్ధ మతాన్ని ప్రోత్సహించడమే కాకుండా చాలా ఆశ్రమాలు నిర్మించాడు, బౌద్ధ ఆశ్రమాలు. నెక్స్ట్ స్తూపాలు నిర్మించాడు, వాటిని రెనోవేట్ చేయించాడు. ఆయన ఫాలో అయింది మహాయాన బుద్ధిజం. సో మహాయాన బుద్ధిజాన్ని ఫాలో అయ్యాడు. నెక్స్ట్ పాలాస్ అనమాట, పాలవంశం. ఇక్కడ పుష్యభూతి. సో పుష్యభూతి అంటే హర్షవర్ధనుడు అనమాట. పుష్యభూతి అంటే హర్షవర్ధనుడు. చివరిగా వచ్చేసి పాలవంశం, పాలకులు. బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పాలవంశం అనేది లాస్ట్ అనమాట. వీళ్ళు అంటే బౌద్ధ మతాన్ని ప్రోత్సహించినటువంటి చివరి వంశం వచ్చేసి రాజవంశం పాల, నార్త్ ఇండియాలో. వీళ్ళు లాస్ట్ గ్రేట్ ప్యాటర్న్స్ ఆఫ్ ది బుద్ధిజం బిల్ట్ ది విక్రమశీల, వర్ధంతపురి, సోమపుర విశ్వవిద్యాలయాలన్నీ కూడా నిర్మించింది ఎవరంటే పాలవంశానికి చెందినటువంటి పాలకులే అనమాట. కాబట్టి మనకి నార్త్ ఇండియానే కాకుండా మనకి ఆల్మోస్ట్ చూసుకుంటే సౌత్ ఇండియాలో కూడా మొత్తం భారతదేశంలోనే బౌద్ధ మతాన్ని ప్రోత్సహించిన చివరి రాజవంశం. తర్వాత ఇంకెవరు బౌద్ధ మతాన్ని ప్రోత్సహించలేదు సరిగా. అందుకే బౌద్ధ మతం చాలా డల్ అయిపోయింది భారతదేశంలో. బౌద్ధ మతాన్ని ప్రోత్సహించిన చివరి రాజవంశం వచ్చేసి పాలవంశం అనమాట. మనకి ధర్మపాల, దేవపాల ఇలా ఉంటారు. ఆ టైంలో మనకి సౌత్ ఇండియాలో చోళ్ళు ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా హిందూ వైదిక మతాన్ని ఫాలో అయ్యారు. బౌద్ధ మతం అనేది ఇంకా డల్ అయిపోయింది అనమాట. రాగా అంతరించిపోతూ వచ్చింది. ఇలా వీళ్ళందరూ కూడా బౌద్ధ మతాన్ని ప్రోత్సహించారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ప్రాచీన భారత చరిత్రలో బౌద్ధ మతం అనేది చాలా పీక్ స్టేజ్లో ఉన్నది. మగధ సామ్రాజ్యంలో ఉన్నటువంటి చక్రవర్తులు అందరూ కూడా బౌద్ధ మతాన్ని అనుసరించారు. ఇక్కడ ఇమేజ్ చూడండి. ఇది వచ్చేసి బింబిసార హర్యాంగ వంశానికి చెందినటువంటి బింబిసార ఫౌండర్ ఆఫ్ ది మగధ ఎంపైర్. మగధ సామ్రాజ్య సృష్టికర్త, రాజ్యస్థాపకుడు. బింబిసార గౌతమ బుద్ధుడిని అనుసరించేవాడు. బింబిసార వాళ్ళ కొడుకు అజాశత్రు కూడా గౌతమ బుద్ధుడిని అనుసరించేవాడు. వీళ్ళంతా కూడా సమకాలీకులు అనమాట, ఒకే కాలంలో ఉన్నారు. గౌతమ బుద్ధుడు, బింబిసార, అజాశత్రు, ప్రసంజిత్తు, కోశల చక్రవర్తి అయినటువంటి ప్రసంజిత్తు, వీళ్ళంతా కూడా గౌతమ బుద్ధుడి యొక్క సమకాలీకులు. ఓకేనా, ఇంతవరకు అర్థమైంది కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా బాగా ప్రోత్సహించారు కాబట్టి బౌద్ధ మతం అనేది అప్పట్లో స్వర్ణయుగంగా ఉన్నది. తర్వాత డల్ అయిపోయింది పాలవంశం తర్వాత. నెక్స్ట్ మనం చూస్తే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఆఫ్ బుద్ధిజం. మనకి బౌద్ధ మతానికి సంబంధించి కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయన్నమాట. ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఈ టర్మ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఉపాసిక రెండు ఉంటాయన్నమాట. ఉపాసిక అంటే ఫిమేల్ ఫాలోవర్స్, ఉపాసిక అంటే మేల్ ఫాలోవర్స్. గుర్తుపెట్టుకోండి, బౌద్ధ మతాన్ని ఎవరైతే ఫాలో అవుతారో వీళ్ళు మోంగ్స్ కాదు. చూడండి, ఈ పాయింట్ నాట్ మోంగ్స్. వీళ్ళు సన్యాసులు కాదు, జస్ట్ బౌద్ధ మతాన్ని పాటిస్తారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు, కానీ బౌద్ధ మతాన్ని అనుసరిస్తారు. కాబట్టి బౌద్ధ మతాన్ని అనుసరించి సన్యాసులు కాకుండా బౌద్ధ మతాన్ని అనుసరించే పురుషుల్ని ఏమంటారంటే ఉపాసక అంటారు, మహిళల్ని ఉపాసిక అంటారు. ఓకేనా. ఇలా తర్వాత వచ్చేసి చైత్య అంటే ఏంటి, పూజించే ప్రాంతం, చైత్యం. సో పూజించే ప్రాంతం. సో బౌద్ధ మతంలో పూజించే ప్రదేశాన్ని ఏమంటారంటే మన దేవాలయం అంటారు, ఆలయం. ఇక్కడ చైత్య అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి విహార అంటే సన్యాసులు నివసించే ప్రాంతం. బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు నివసించే ప్రాంతం అంటే ఎవరు, బౌద్ధ సన్యాసులు నివసించే ప్రాంతాన్ని విహార అంటారు, పూజించే ప్రాంతాన్ని చైత్యం అంటారు. స్తూప అంటే రిలిక్స్ ఆఫ్ బుద్ధ అనమాట. స్తూపం అంటే బుద్ధుడికి సంబంధించినటువంటి ఒక చిహ్నం అనమాట. ఎస్పెషల్లీ ఇవి ధాతుగర్భ స్తూపాలు ఉంటాయి, మనం వింటూ ఉంటాం. ధాతుగర్భ స్తూపాలు అంటే ఏంటంటే గౌతమ బుద్ధుడికి సంబంధించిన అవశేషాలు, ఆయన ఉపయోగించిన వస్తువులు. ఒక స్తూపం ఇలా ఉంటుంది. ఈ స్తూపం బాగా ఉంటుంది. ఇప్పుడు అమరావతి స్తూపం ఉంది మనకి. సో అమరావతి స్తూపంలో ఏముంది, గౌతమ బుద్ధుడికి సంబంధించి ఆయన అంత్యక్రియలు చేశారు కదా, ఆయన యొక్క అస్థికలు ఉన్నాయన్నమాట. బూడిది చూర్ణం అనేది తెచ్చి అమరావతి స్తూపం నిర్మించారు. ఇంకో స్తూపంలో గౌతమ బుద్ధుడు ఉపయోగించినటువంటి కుంకుమ అనేది ఉన్నదన్నమాట. అంటే గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి ఏదో ఒక వస్తువు అక్కడ పెట్టి స్తూపం నిర్మిస్తారు. అర్థమైందా, దాన్ని వాళ్ళు పూజిస్తారనమాట స్తూపాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఉపోసత. ఇక్కడ వచ్చేసి ఉపోసత అంటే ఏంటి, ఉపోసత అంటే సెరమనీ హెల్డ్ ఆన్ ది ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్. అంటే మనకి ఫుల్ మూన్, న్యూ మూన్ అనమాట. అంటే పౌర్ణమి రోజున బౌద్ధ మతంలో ఒక పండుగ చేస్తారు, దాన్ని ఏమంటారంటే ఉపోసత అంటారు. అంటే మనకి అర్థమైంది కదా. ఫుల్ మూన్ అంటే ఏంటి, పౌర్ణమి. సో పౌర్ణమి రోజున ఒక సెరమనీ చేస్తారు బౌద్ధ మతంలో, ఒక పండుగలా చేస్తారు.
దాన్ని ఉపోసత అంటారు. తర్వాత బౌద్ధ మతం వైపు ఎటువంటి రాజ్యాలు ఉన్నాయంటే ప్రధానంగా మనకి కోశల, మగధ, వైశాలి, రాజగిరి ఇవన్నీ కూడా బౌద్ధ మతంతో ఎక్కువగా అటాచ్మెంట్ ఉన్నటువంటి రాజ్యాలు అప్పట్లో. మగధ సామ్రాజ్యము, కోశల, వైశాలి, ఇంకా మనకి రాజగిరి ఈ ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్గా 100% బౌద్ధ మతం వైపే ఉన్నాయన్నమాట. ఎందుకంటే మగధ చక్రవర్తులు వీళ్ళంతా కూడా బౌద్ధ మతాన్ని అనుసరించారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మన బౌద్ధ మతానికి సంబంధించి బౌద్ధ మతానికి సంబంధించి మన దేశంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏమున్నాయి అంటే ప్రపంచ వారసత్వ ప్రదేశాలు. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఏ ఉన్నాయి? వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటాం కదా మనం. ఇవి ఏమున్నాయి భారతదేశంలో అంటే ఒకటి వచ్చేసి నలంద మహావీర అంటే నలంద విశ్వవిద్యాలయం మన భారతదేశంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం. సో నలంద విశ్వవిద్యాలయం ఎక్కడుంది? బీహార్లో ఉంది. సో బీహార్ స్టేట్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న నలంద విశ్వవిద్యాలయం. దీన్ని ఎవరు నిర్మించారంటే కుమారగుప్తుడు. సో గుప్త వంశానికి చెందిన కుమారగుప్తుడు దీన్ని నిర్మించాడు. ఎప్పుడు 427 CE ఆ టైంలో. ఓకేనా. ఇదొకటి బౌద్ధ మతానికి సంబంధించి ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటి ఇండియాలో. నెక్స్ట్ సాంచీ స్తూప మధ్యప్రదేశ్లో ఉంటుంది. సాంచీ స్తూపం మీకు ఇమేజ్లో కనిపిస్తుంది కదా. సాంచీ స్తూపం ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సాంచీ స్తూపం ఇది అశోకుడు నిర్మించాడు. మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు నిర్మించాడు. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది సాంచీ స్తూపం అనమాట. బేత్వార్ ఎవరు ఒడ్డున ఉంటుంది మధ్యప్రదేశ్లో. సో ఇక్కడ అనమాట సాంచీ స్తూప కూడా యునెస్కో వరల్డ్ సైట్లో ఉంది. నెక్స్ట్ మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ బుద్ధగయ. మనకి బుద్ధగయ ఉంది కదా బుద్ధుని టెంపుల్. సో బుద్ధగయ ఎక్కడుంది? బుద్ధగయ బీహార్. సో ఇది కూడా బీహార్లో ఉంటుంది. బీహార్లో ఉన్న బుద్ధగయ కూడా ఈ ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఉంది బౌద్ధ మతానికి సంబంధించి. నెక్స్ట్ అజంతా కేవ్స్ ఔరంగాబాద్. అజంతా గుహలు. సో మహారాష్ట్రలో ఉన్నటువంటి అజంతా గుహలు ఔరంగాబాద్ని ఇప్పుడు ఏమన్నారంటే సంభాజీ నగర్ అని పిలుస్తారు. పేరు వచ్చేసి సంభాజీ నగర్ పేరు మార్చారు. ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంటుంది. మహారాష్ట్రలో ఉన్నటువంటి అజంతా గుహలు కూడా ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఉన్నాయి. బౌద్ధ మతానికి సంబంధించి ఉన్నాయన్నమాట. సో అర్థమైందా ఇంతవరకు? ఇవన్నీ బౌద్ధ మతానికి సంబంధించినవి. అలానే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉన్నాయన్నమాట. చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. తర్వాత అసలు బౌద్ధ మతం ఎందుకు అంతరించిపోయింది? సో బౌద్ధ మతం అంతగా వెలిగింది కదా స్వర్ణయుగం. సో ఎందుకు అంతరించిపోయింది బౌద్ధ మతం అనేది? సో అంటే ప్రధానంగా బౌద్ధ మతానికి సంబంధించి కొన్ని ఉన్నాయన్నమాట. అందులో ఎస్పెషల్లీ ఒకటి భక్తి మూమెంటు. సో భక్తి మూమెంటు అంటే భక్తి ఉద్యమం. అంటే హిందూ మతంలో ఒక ఉద్యమం వచ్చింది. సో అందరూ బౌద్ధ మతం వైపు వెళ్ళిపోతున్నారు, మనం హిందూ మతాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఒక పెద్ద మూమెంటు సౌత్ ఇండియాలో మొదలైంది. ఇది మొత్తం నార్త్ ఇండియా అంతా పాకిందనమాట. నార్త్ ఈస్ట్ ఇండియా వరకు ఆల్మోస్ట్ ఇండియా మొత్తం ఈ భక్తి ఉద్యమం అనేది చాలా ఉధృతంగా జరిగిందనమాట. సో ఇందులో హిందూ మతానికి సంబంధించిన సన్యాసులు, గురువులు అందరూ కూడా పాల్గొన్నారు. సో ఆ భక్తి మూమెంట్ వల్ల బౌద్ధ మతం అనేది కొంతమేరకు తగ్గిపోయిందనమాట. తర్వాత వచ్చేసి మనం ప్రధానంగా ఇంకా చూస్తే ఇక్కడ ఈ భక్తి ఉద్యమం చేసినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే గౌతమ్ బుద్ధుడు. సో గౌతమ్ బుద్ధుడు ఎవరో కాదు, విష్ణుమూర్తి యొక్క అవతారము, విష్ణువు యొక్క అవతారం అని చెప్పారు. సో విష్ణు అవతారం. సో దీంతో ఎవరు కూడా ఇంకా బౌద్ధ మతం వైపు వెళ్ళలేదు. గౌతమ్ బుద్ధుడే విష్ణువు యొక్క అవతారం అయినప్పుడు మనం హిందూ మతంలో ఉండి విష్ణువునే పూజిద్దాము అనే భావన కలిగించారు ప్రజల్లో. సో కాబట్టి గౌతమ్ బుద్ధుడి విష్ణుమూర్తి యొక్క 9వ అవతారంగా చెప్పారనమాట. సో 10వ అవతారం కల్కి ఇంకా రాలేదు కాబట్టి 9వ అవతారంగా చెప్పారు. ఇక్కడి నుంచి గౌతమ్ బుద్ధుడు హిందువే అంటే ఆయన విష్ణుమూర్తి యొక్క అవతారమే అని చెప్పేసి ప్రజల్లో బాగా నానుడి అంటే వెళ్ళిపోయిందనమాట. బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆ పాయింట్ అనేది. సో అందువల్ల ఎవరు బౌద్ధ మతం వైపు ఇంకెళ్ళలేదు. ఇది కూడా బౌద్ధ మతం అంతరించిపోవడంలో ఒక ప్రధానమైన అంశం. సో తర్వాత బౌద్ధ మతంలో ఇంకోటి ఏంటంటే సాంస్క్రిట్ ఓవర్ పాలి. అంటే ఇప్పుడు బౌద్ధ మతంలో ఉండే భాష ఏంటి? పాలీని ఎవరు కూడా ఇంకా ప్యాటర్నైజ్ చేయలేదు. అందరూ కూడా సంస్కృతం వైపు వెళ్ళారు. సంస్కృతం యొక్క డామినేషన్ పెరిగింది. సో మనకి మిడివల్ ఇండియా మొత్తం చూడండి సంస్కృతమే ఉంటుంది. మనకి చాలామంది రాజులు, కాకతీయుల యొక్క రాజభాష, రెడ్డి రాజుల యొక్క రాజభాష, సో అంతకుముందు ఉన్నటువంటి ఈస్టర్న్ చాళుక్యాస్ అందరూ కూడా ఈ యొక్క సంస్కృతాన్ని పాటించారు. పాలీ భాష అంతరించిపోయింది. కాబట్టి పాలీ భాషను తెలియకపోవడం వల్ల బౌద్ధ మతంలో ఉండే సిద్ధాంతాలు, గ్రంథాలు ఇవన్నీ కూడా ప్రజలకి తెలియపరచలేదు. ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ది మోనస్ట్రీస్ లైక్ డివాస్టేషన్ ఆఫ్ బుద్ధ. అవినీతి, బౌద్ధ మతంలో ఉన్నటువంటి సంఘ వీటిల్లో అవినీతి పెరిగిపోయింది. సో అవినీతి పెరిగిపోవడం వల్ల కూడా ఈ బౌద్ధ మతం అనేది అంతరించిపోయింది అనమాట. తర్వాత బుద్ధిజం లాస్ట్ ఇస్ రాయల్ ప్యాటర్న్స్ ఆఫ్టర్ హర్షవర్ధన. హర్షవర్ధనుడి తర్వాత మన గుప్తుల తర్వాత వచ్చినటువంటి హర్షవర్ధనుడి తర్వాత ఎవరు కూడా బౌద్ధ మతాన్ని ప్రోత్సహించలేదు అనమాట. ఈ విధంగా తర్వాత వచ్చేసి తుర్క్స్ ఇన్వాజన్, ఇది ప్రధానమైన కారణం. సో బౌద్ధ మతాన్ని బాగా దెబ్బతీసినటువంటి అంశం ఏంటంటే తురుష్కుల దండయాత్ర. సో ముస్లింలు భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు, మహమ్మదీయ పాలకులు. సో మహమ్మదీయులు భారతదేశంలోకి వచ్చారు. అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం, భారతదేశంలోకి ఎప్పుడైతే ఇస్లాం అనేది వచ్చిందో ఈ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి స్తూపాలు, ఈ యొక్క విశ్వవిద్యాలయాల మొత్తాన్ని కూడా వాళ్ళు ధ్వంసం చేశారు. నలంద విశ్వవిద్యాలయాన్ని బక్తియార్ ఖిల్జీ అనే ఒక క్రూరుడు ఆ మొత్తం యూనివర్సిటీ మొత్తాన్ని కూడా తగలబెట్టేశాడు. అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి నిర్మాణాలు మొత్తాన్ని కూడా వీళ్ళు ధ్వంసం చేశారు. బక్తియార్ ఖిల్జీ, ఒకటి నలంద యూనివర్సిటీ, ఇంకోటి వచ్చేసి విక్రమశీల యూనివర్సిటీ. ఈ గొప్పగా ప్రపంచానికి విద్యను అభ్యసించే బౌద్ధ మత విశ్వవిద్యాలయం అయినటువంటి వీటిని ధ్వంసం చేయడంతో బౌద్ధ మతం క్షీణించిపోయింది. సో ఇస్లాం రావడం వల్ల కూడా భారతదేశంలో బౌద్ధ మతం అంతరించిపోయింది. భారతదేశంలో కాకుండా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రీజియన్లో కూడా ఒకప్పుడు బౌద్ధ మతమే ఉండేది. ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒకప్పుడు ఒక పెద్ద బౌద్ధ మత దేశం, బుద్ధిస్ట్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్. కానీ ఇస్లాం అక్కడికి వచ్చిన తర్వాత బౌద్ధ మతం అంతరించిపోయి ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఇస్లామిక్ కంట్రీగా మారిపోయింది, ఈవెన్ పాకిస్తాన్ రీజన్ కూడా. సో ఇలా అనమాట, ఈ విధంగా బౌద్ధ మతం అనేది భారతదేశంలో అంతరించిపోయింది. తర్వాత కొంతమంది హిందూ పాలకులు కూడా, ఇప్పుడు శశాంక గౌడ ఇటువంటి వాళ్ళు కూడా, శశాంక గౌడ సామ్రాజ్యం అంటే వెస్ట్ బెంగాల్ రీజన్, వెస్ట్ బెంగాల్ ప్రాంతాన్ని గౌడ సామ్రాజ్యం అని పిలిచేవాళ్ళు అప్పుడు. సో అక్కడ ఉన్నటువంటి శశాంక అనే రాజు కూడా బౌద్ధ మతం మీద దండయాత్ర చేశాడు. ఈవెను బుద్ధగయలో ఉండే బోధి చెట్టు యొక్క కొమ్మలు కూడా నరికించాడు అనమాట. ఎందుకంటే బౌద్ధ మతం ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి ఒక భావనతో. ఇటువంటి కారణాల వల్ల బౌద్ధ మతం అంతరించిపోయింది. ఒకటి భక్తి ఉద్యమం వల్ల, ఇంకొకటి తురుష్కుల దండయాత్ర వల్ల, ఇంకోటి సంస్కృతం యొక్క ఆధిపత్యం వలన, చివరిగా అవినీతి. బౌద్ధ మతంలో ఎక్కువగా డబ్బు విరాళాలు రావడం వల్ల అవినీతి పెరిగిపోయింది. ఎవరు ప్యాటర్నైజ్ చేయలేదు. తర్వాత హర్షవర్ధన్ తర్వాత బౌద్ధ మతాన్ని ఎవరు కూడా ప్రోత్సహించలేదు. దీంతో బౌద్ధ మతం అనేది అంతరించిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తే మన భారతదేశంలో కంటే కూడా మీకు కొరియా, జపాను, శ్రీలంక ఇక్కడ బౌద్ధ మతం ఎక్కువ ఉంటుంది. సో అర్థమైందా? ఇలా గొప్పగా ఉన్నటువంటి బౌద్ధ మతం అనేది క్షీణింపదశకు వచ్చేసింది అనమాట. ఓకేనా? ఇలా బౌద్ధ మతం భారతదేశంలో అంతరించిపోయింది. సో ఇది ఓవరాల్గా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి కంటెంట్ అనమాట. మీకు ఏ పోటీ పరీక్ష అయినా సరే నేను మీకు కంటెంట్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎక్కడా మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కూడా క్లియర్గా నోట్ చేసుకుని రిపీట్ చేసుకుని రివిజన్ చేసుకోండి. ఎగ్జామినేషన్లో మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు అనమాట. ఇది ఓవరాల్గా బౌద్ధ మతానికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మనము జైన మతానికి సంబంధించి ఎటువంటి అంశాలు ఉన్నాయి, పోటీ పరీక్షల ప్రకారం మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.